హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే ఎక్సెప్షనల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాసేటప్పుడు కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. సో మనం చూస్తూ ఉన్నాం. మనకు ఎక్కడెక్కడ మీరు చెక్ చేశారు? జనరల్గా నాకు తెలిసి క్రోమియం ఒకటి, కాపర్ ఒకటి చెక్ చేశారు. ఓకే, ఇవి కాకుండా మనకి ఇంకా సిల్వర్ ఉంది, మాలిబ్డినం కూడా. ద టోటల్ 118 ఎలిమెంట్స్లో ఇప్పుడున్న పిరియాడిక్ టేబుల్లో ఈ 4 ఎలిమెంట్స్కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు జనరల్ మెథడ్లో రాసిన దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ డిఫరెంట్ మెథడ్ ఎందుకు వస్తుంది ఏంటనేది ఇప్పుడు మనం చెక్ చేస్తాం. ఓకే, రాసుకున్నటువంటి కాన్ఫిగరేషన్లో ఏది స్టేబుల్, ఏది అన్స్టేబుల్ అనేది మనం చెక్ చేయాలి. ఓకే, క్రోమియం అటామిక్ నెంబర్ ఎంత చెప్పండి? క్రోమియం అటామిక్ నెంబర్ ఈస్ 24. వెరీ గుడ్, 24. కాపరు 29, సిల్వరు 47, మాలిబ్డినము 42. ఈ 4 ఎలిమెంట్స్కే కాన్ఫిగరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎక్సెప్షనల్ కేసు అని రాసాం. సో ఎందుకు అంటే ఈ 4 ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ ఎనర్జీస్ వేరియేషన్స్ ఉంటాయి సార్. క్రోమియము, కాపరు, సిల్వరు, మాలిబ్డినములో ఎక్స్చేంజ్ ఎనర్జీస్ వల్ల ఆ కాన్ఫిగరేషన్ అనేది మనకు కొంచెం డిఫరెంట్గా తీసుకోవాల్సి వస్తుంది. అసలు ఎక్స్చేంజ్ ఎనర్జీ ఏంటి మనం చెక్ చేస్తే, ఎక్స్చేంజ్ ఎనర్జీ అనేది ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ఎక్స్చేంజ్ ఎనర్జీ వల్ల ఎక్స్చేంజ్ ఎనర్జీ. సో కాన్ఫిగరేషన్ వేరియేషన్ ఎందుకు వచ్చింది, డిఫరెంట్ కాన్ఫిగరేషన్ ఎందుకు వస్తుంది అంటే ఎక్స్చేంజ్ ఎనర్జీ. అసలు వాట్ ఈజ్ ఎక్స్చేంజ్ ఎనర్జీ? ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ when two or more electrons with same spin in degenerate orbitals. So degenerate orbitals. అసలు డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీ. ఓకేనా? డీజనరేట్ ఆర్బిటాల్స్ ఓకే ఎక్స్చేంజ్ దేర్ ఎనర్జీస్. సో వాటి ఎనర్జీస్ని అది ఏం చేస్తుందంటే డీజనరేట్ ఆర్బిటాల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి ఇన్ ద సేమ్ సబ్సెల్. ఇప్పుడు ఇది ఇన్ ద సేమ్ సబ్సెల్. సబ్సెల్స్ అంటే ఆర్బిటాల్స్. ఓకేనా? ఎక్స్చేంజ్ ఎనర్జీ అంటే ద ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ 2 or more ఎలక్ట్రాన్స్ విత్ సేమ్ స్పిన్లో ఉన్న ఎలక్ట్రాన్సే తీసుకోవాలి, ఎయిదర్ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. ఇన్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీ ఉన్నటువంటి ఆర్బిటాల్స్, మేబీ పీ ఆర్బిటల్ ఆర్ డి ఆర్బిటల్, ఎఫ్ ఆర్బిటాల్స్. ఎస్ ఆర్బిటాల్కి డీజనరేట్ ఆర్బిటాల్స్ లేవు. ఓకే, డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే సబ్సెల్స్ ఉండాలి. పీ ఆర్బిటల్లో పీఎక్స్, పీవై, పీజెడ్ ఉంది. సో మేబీ ఈక్వల్ ఎనర్జీ ఉంటే దాన్ని డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటాం. అలాగే డి ఆర్బిటల్లో 5 సబ్సెల్స్ ఉన్నాయి, ఎఫ్ ఆర్బిటల్లో 7 సబ్సెల్స్ ఉన్నాయి. సో ఈ 7 సబ్సెల్స్ మనం డీజనరేట్ ఆర్బిటాల్గా తీసుకోవచ్చు. బట్ ఎస్ ఆర్బిటల్లో నో మోర్ సబ్సెల్స్ కాబట్టి డీజనరేట్ ఆర్బిటాల్స్ లేవు. ఓకే, అంటే పీ ఆర్బిటల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ, డి ఆర్బిటాల్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ, ఎఫ్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానీ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఎనర్జీ అనేది రిలీజ్ చేసుకుంటాయి. ఓకేనా? సో దాన్ని ఎక్స్చేంజ్ ఎనర్జీ అన్న. అయితే మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ, ఏ ఆర్బిటాల్లో అయితే ఎక్కువ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుందో మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఈజ్ మోర్ స్టేబుల్ అండి. ఈజ్ మోర్ స్టేబుల్. సో మీరు ఏ సిస్టంలో అయితే ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఆర్బిటాల్స్ ఎక్స్చేంజ్ అయినప్పుడు ఎనర్జీ రిలీజ్ చేస్తుందో అది మోర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్గా తీసుకోవాలి. మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఈజ్ మోర్ స్టేబుల్. సో ఆ మోర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్ మనం కన్సిడర్ చేయాలి. అలాంటి ఎక్స్చేంజెస్ అనేవి ఈ 4 ఎలిమెంట్స్లో జరుగుతుంది. అందుకే కాన్ఫిగరేషన్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం. ఓకేనా? అయితే
ఈ ఎక్స్చేంజ్ ఎనర్జీని మనం ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నది ఏంటి, కాపర్ అనుకుందాం. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటన్నా మనం తీసుకున్నది క్రోమియం. క్రోమియం అటామిక్ నెంబర్ ఎంతనా 24. సో కాన్ఫిగరేషన్ మనం జనరల్గా ఏమి రాస్తాం, ఆర్గాన్ రాస్తారు, 4s2 3d4 రాస్తాం. జనరల్గా మనం రాసేది ఇది, బట్ ఇది రాంగ్. రైట్ మెథడ్ ఏంటిది, మనం ఎందుకు అదే తీసుకుంటున్నాం, ఎక్సెప్షనల్ కేసు ఏంటని చూద్దాం. ఒరిజినల్గా యాజ్ పర్ రూల్ అయితే మనం 4s2 3d4 రాయాలి. బట్ ఇది ఎందుకు తీసుకోవట్లేదు అనేది మనం చెక్ చేస్తే, ఇప్పుడు మీరు 4s ఆర్బిటాల్ డీజనరేట్ కాదు కదా, 3d కదా తీసుకోవాలి. సో 3dని మనం తీసుకుందాం. ఓకేనా. 3dలో ఎన్ని సబ్సెల్స్ ఉంటాయి, 5 సబ్సెల్స్ ఉంటాయి. 3d హ్యావింగ్ 5 సబ్సెల్స్. సో ఇలా 5 సబ్సెల్స్ నేను తీసుకున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ 5 సబ్సెల్స్లో మనకి 5 సబ్సెల్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, డి ఆర్బిటాల్స్లో 4, 1 2 3 4. ఈ 5th ఎంటీగా ఉంది. ఓకేనా. ఇప్పుడు మీరు ఎక్స్చేంజ్ ఎనర్జీస్ చేస్తే, ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఈ ఫస్ట్ ఎలక్ట్రాన్ సేమ్ స్పిన్లో ఉన్నవి కదా 4, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్కడికి ఎక్స్చేంజ్ అవ్వడం ఛాన్స్ ఉందండి. సో ఇక్కడికి 4th ఎలక్ట్రాన్ దగ్గరికి 1. సేమ్ అదే ఎలక్ట్రాన్ ఎక్కడ జంప్ అవ్వచ్చు అండి, ఎక్స్చేంజ్ అవ్వచ్చు ఈ ఎలక్ట్రాన్కి. నెక్స్ట్ దిస్ వన్. సో ఫస్ట్లో ఉన్నటువంటి ఆఫ్ స్పిన్ ఎలక్ట్రాన్ ఎన్ని ఎక్స్చేంజ్ అయ్యింది నాన్న, 3 ఎక్స్చేంజెస్ అయ్యింది. ఇది క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్. ఓకే, ద ఫస్ట్ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజెస్ 3 వచ్చేసాయి. ఇప్పుడు సెకండ్ వన్ తీసుకుంటే, సెకండ్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజెస్ టు దిస్ వన్. సో హౌ మెనీ ఎక్స్చేంజెస్ ఈ సెకండ్ ఎలక్ట్రాను, ఇది కూడా క్లాక్ వైజ్ ఎలక్ట్రానేగా తీసుకున్నాను, ఇది 2 ఎక్స్చేంజెస్ అయింది సార్. ఇప్పుడు థర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. ఈ థర్డ్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజెస్ ఏంటో చెప్పగలరా, థర్డ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే ఎక్స్చేంజ్ అవుతుంది. సో ఈ థర్డ్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ ఏమవుతుంది అంటే, థర్డ్ ఎలక్ట్రాన్ది 1 ఉంది. ఫస్ట్ ఎలక్ట్రాన్ 3 ఎక్స్చేంజెస్, సెకండ్ ఎలక్ట్రాన్ 2 ఎక్స్చేంజెస్, థర్డ్ ఎలక్ట్రాన్ ఓన్లీ 1 ఎక్స్చేంజ్. అంటే ద టోటల్ ఎక్స్చేంజెస్ ఎన్ని ఉన్నాయి నాన్న, 6 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి నాన్న, 6 ఎక్స్చేంజెస్. క్రోమియం కాన్ఫిగరేషన్ ఆర్గాన్ 4s2 3d4 రాస్తే ఎక్స్చేంజెస్ ఎట్లా తీసుకున్నాను. ఎక్స్చేంజెస్ ఎలా రాస్తున్నానో చూడండి ఒకసారి. సేమ్ స్పిన్లోయి సేమ్ ఆర్బిటాల్లోయి తీసుకోవాలి, డీజనరేట్ ఆర్బిటాల్ తీసుకోవాలి. ఇది డి ఆర్బిటాల్ కాబట్టి డీజనరేట్ ఆర్బిటాల్ అవుతుంది. ఈక్వల్ హ్యావింగ్ ఈక్వల్ ఎనర్జీ ఉంటుంది ఇవన్నిటికీ. ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజెస్ టు దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సో టోటల్గా ఫస్ట్ ఎలక్ట్రాన్ 3 ఎక్స్చేంజెస్ అయింది. సిమిలర్గా సెకండ్ ఎలక్ట్రాన్ 2 ఎక్స్చేంజెస్. సో లాస్ట్ ఎలక్ట్రాన్ 1 ఎక్స్చేంజ్ అయింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఖాళీగా ఉంది ఇక్కడ ఎంటీ. సో సేమ్ స్పిన్తో ఎక్స్చేంజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఒక క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్తోనే ఎక్స్చేంజ్ అవ్వాలి, అంతే కదా. అర్థమైందన్నా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏవి లేవు కాబట్టి ఇంక ఎక్స్చేంజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. అంటే టోటల్ 6 ఎక్స్చేంజెస్ వచ్చాయి. ఓకేనా. ఇప్పుడు రెండోది మనం తీసుకున్నటువంటిది కాన్ఫిగరేషన్లో ఆర్గాన్ 4s1 3d5 రాస్తున్నాం. చూడండి, ఇదే కదా మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్నటువంటి కాన్ఫిగరేషన్. దేనికైనా క్రోమియంకి ఇది స్టేబుల్ కాన్ఫిగరేషన్. ఇదే మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఎక్సెప్షనల్ కేస్ అన్న. ఇది ఎందుకు కన్సిడర్ చేస్తున్నాము అంటే, దీంట్లో మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. క్రోమియంలో ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఎన్ని చెప్పానన్నా, క్రోమియంలో ఫస్ట్ మెథడ్లో 4s2 3d4 మెథడ్లో 6 వచ్చాయి. మరి నేను 4s1 3d5 తీసుకుంటే ఎక్స్చేంజ్ ఎనర్జీ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద 3d సబ్సెల్ 5. దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని, 5 ఎలక్ట్రాన్స్, 1 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఎక్స్చేంజ్ ఎనర్జీ చూస్తే సేమ్ స్పిన్ ఎలక్ట్రాన్సే కదా ఎక్స్చేంజ్ అవ్వాలి. ఇది క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్, ఈ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ దీంతో ఎక్స్చేంజ్ అవుతుంది. 1 2 3 4. సో ఫస్ట్ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ 5 ఎక్స్చేంజెస్ అయింది. నౌ సెకండ్ ఎలక్ట్రాన్ 1 2 3. సెకండ్ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ 3 ఎక్స్చేంజెస్ తీసుకుంది. నెక్స్ట్ దిస్ వన్, ఏ ఎలక్ట్రాన్ అనేది థర్డ్ ఎలక్ట్రాన్ 1 2. సో థర్డ్ ఎలక్ట్రాన్ మనకి
2 ఎక్స్చేంజెస్ తీసుకుందాం. ఇంకేముంది మీకు ఫోర్త్ ఎలక్ట్రాన్ ఉంది. సో ఫోర్త్ ఎలక్ట్రాన్ కెన్ టేక్ ఓన్లీ 1 ఎక్స్చేంజ్. ఓకే, సో ఫోర్త్ ఎలక్ట్రాన్ ఈజ్ ఓన్లీ 1 ఎక్స్చేంజ్. ఇంకా ఫిఫ్త్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కదా, ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ లేవు కదా. సో ఫైనల్ ఇప్పుడు టోటల్ ఎక్స్చేంజెస్ అన్నీ 5 + 3, 5 + 3 8, 8 + 2. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్చేంజ్ ఎన్ని అయినా ఫస్ట్ది నాన్న 4 నాన్న, సారీ ఫస్ట్ ఇది 4, నెక్స్ట్ 3 2 1, 4 + 3 నాన్న 7, 7 + 2 9, 9 + 1 10 నాన్న. సో టోటల్ ఎక్స్చేంజెస్ ఎన్ని వచ్చాయని ఇక్కడ 10 వచ్చేసారు. ఫస్ట్ మీరు తీసుకున్న కాన్ఫిగరేషన్ బట్టి అయితే 6, ఇక్కడ 10 ఎక్స్చేంజ్ వచ్చాయి. విచ్ ఈజ్ మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ 10. అందుకే ఈ కాన్ఫిగరేషన్ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది మనం కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే ఎక్స్చేంజ్ ఎనర్జీ 6 ఉన్నాయి. ఈ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఎక్స్చేంజ్ ఎనర్జీస్ 10 ఉన్నాయి. సో మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ మోర్ స్టేబుల్ కాబట్టి ఈ కాన్ఫిగరేషన్ని మనం కన్సిడర్ చేస్తున్నాం. క్లియర్నా? ఎక్స్చేంజెస్ ఎట్లా చేశానో ఒకసారి వీడియో రీక్యాప్ చేసుకొని చూసుకోండి, పాజ్ చేస్తూ వినండి ఒకసారి. సో ఆర్గాన్ నేను ఎగ్జాంపుల్ క్రోమియం తీసుకొని ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆర్గాన్ 4s2 3d4 ఒక కాన్ఫిగరేషను, ఆర్గాన్ 4s1 3d5 ఒక కాన్ఫిగరేషను. ఈ రెండిట్లో ఏది మనం ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నాం అంటే 4s1 3d5 బికాస్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఈజ్ మోర్ 10. బట్ 4s2 3d4 అనేది రాంగ్ మెథడ్ అవుతుంది బికాస్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఓన్లీ 6. సో మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ మోర్ స్టేబుల్. సో స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఏది అంటే మన సెకండ్ వన్ ఇది తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇలాగా కాన్సెప్ట్ అయితే ఇది చెప్పుకున్నాం. బట్ ఎగ్జామ్లో మనం షార్ట్కట్లో ఎలా చేయాలి అంటే చెప్తా చూడండి. ఎగ్జామ్లో షార్ట్కట్ చేసేటప్పుడు ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఎక్కడ మోర్ ఉన్నాయి ఎక్కడ లెస్ ఉన్నాయి మనం చెప్పాలి అంటే సింపుల్గా ఫార్ములా ఒకటి ఇస్తున్నాను చూడండి. నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టర్ బై 2 × n-2 × ఫ్యాక్టర్ అండి. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇది గుర్తుంటే మీకు ఎక్స్చేంజెస్ ఎక్కడ మోర్ ఉన్నాయో అది మోర్ స్టేబుల్ కాన్ఫిగరేషన్గా మనం కన్సిడర్ చేసుకొని రాసేయచ్చు. ఈ కాన్ఫిగరేషన్ డౌట్ పడవసరం లేదు మనం ఇప్పుడు. సో ఎక్స్చేంజ్ ఎనర్జీ దేనికి మోర్ ఉంటుందో మోర్ స్టేబుల్ అవుతుందో ఆ కాన్ఫిగరేషన్ మనం కన్సిడర్ చేయాలి. ఎక్స్చేంజ్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా n ఫ్యాక్టర్ బై 2 × n-2 ఫ్యాక్టర్. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. n ఈజ్ హియర్ n ఈజ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సేమ్ స్పిన్. in degenerate orbitals. మీరు ఏదైతే తీసుకున్నారో ఆ డీజనరేట్ ఆర్బిటాల్లోనే తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనేది n ఫ్యాక్టర్ బై 2 × n-2 ఫ్యాక్టర్. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద డీజనరేట్ ఆర్బిటాల్స్ ఇన్ ద సేమ్ స్పిన్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. ఓకేనా? ఈ ఫార్ములా పెట్టి ఇప్పుడు క్రోమియంగా మనం ఎలాగైతే క్యాలిక్యులేట్ చేశారో చెప్తా చూడండి. క్రోమియంలో మీరు తీసుకునేటప్పుడు క్రోమియంలో n వాల్యూ ఎంత తీసుకోవాలి? n వాల్యూ క్రోమియంలో n వాల్యూ ఎంత తీసుకున్నాం? సేమ్ స్పీడ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మీరు ఏం తీసుకున్నా సరే ఇక్కడ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 5 ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఫస్ట్ మెథడ్ని బట్టి చూస్తే ఏమవుతుందండి? 4 ఫ్యాక్టర్ ఇంటూ 2 × n-2 ఫ్యాక్టర్. 4 ఫ్యాక్టర్ బై 2 × n-2 ఫ్యాక్టర్. ఓకేనా? అలాగే సెకండ్ మెథడ్ని బట్టి చూస్తే ఏమవుతుందండి? 5 ఫ్యాక్టర్ బై 5 కదా అన్పేడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 5 ఫ్యాక్టర్ బై 2 × 5-2 ఫ్యాక్టర్. ఓకేనా? సో ఈ ఎక్స్చేంజ్ ఎనర్జీ 10 ఎట్లా వస్తుందో చూద్దాం. 5 ఫ్యాక్టర్ బై 2 × 5-2 ఫ్యాక్టర్. 5 ఫ్యాక్టర్ అంటే ఏంటన్నా? 5 × 4 × 3 × 2 × 1. సో దిస్ ఈజ్ 2 × 5-2 ఎంత? 3.
సో 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 3 ఈ 2కి 2 1 క్యాన్సిల్, 2 2s are 4. సో 5 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 10. అంతే కదా సార్. ఇప్పుడు ఇదే కదా మనం రాసాం. ఈ డయాగ్రామ్ పెట్టి చేసుకున్న నీకు ఎక్స్చేంజ్ ఎనర్జీస్ ఎంత వచ్చాయి? 10. సో సింపుల్ ఫార్ములా పెట్టి చేసిన ఎంత వచ్చిందండి? n ఫ్యాక్టర్ బై 2 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టర్లు ఎంత వచ్చింది? 10 వస్తుంది సార్. సో సింపుల్గా ఈ ఫార్ములా గుర్తుంచుకోగలిగితే ఎక్స్చేంజ్ ఎనర్జీ క్యాల్కులేట్ చేసి మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఏ ఫార్ములాలో ఏ కాన్ఫిగరేషన్ బట్టి వస్తుందో అది మోర్ కాన్ఫిగరేషన్గా మనం స్టేబుల్ కాన్ఫిగరేషన్గా కన్సిడర్ చేసుకోవచ్చు. 4s2 3d4 తీసుకోవాలా, 4s2 3d5 తీసుకోవాలా క్రోమియంకి. 4s1 3d5 కన్సిడర్ చేయాలి బికాస్ హ్యావింగ్ మోర్ ఎక్స్చేంజ్ ఎనర్జీ. ఫస్ట్ మెథడ్లో మీరు తీసుకుంది 4s2 3d4 అయితే ఎక్స్చేంజ్ ఎనర్జీ 6 వస్తుంది. సో లెస్ ఎక్స్చేంజ్ ఎనర్జీ కాబట్టి ఇది కన్సిడర్ చేయకూడదు. ఈ సిస్టమ్ అంతా మనం కాన్సెప్ట్ అర్థం అవడం గురించి, బట్ ఫార్ములేటివ్గా మనం చేసుకుంటే n ఫ్యాక్టర్ బై 2 ఇంటూ n మైనస్ 2 ఫ్యాక్టర్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ సేమ్ స్పిన్ ఇన్ డీజనరేట్ ఆర్బిటాల్. డీజనరేట్ ఆర్బిటాల్స్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఈ సిస్టంలో 4 ఉన్నాయి, ఇక్కడ తీసుకుంటే 5 ఉన్నాయి. సో అందుకనే 5 ఫ్యాక్టర్ బై 2 ఇంటూ 5 మైనస్ 2 ఫ్యాక్టర్. 5 ఫ్యాక్టర్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 5 మైనస్ 2 అంతే ఏంటన్నా 3 ఇంటూ 2 ఇంటూ 1. సో సింప్లిఫై చేసుకుంటే 10 వస్తుంది. సో గ్రేటర్ ఎనర్జీ కాబట్టి ఎక్స్చేంజ్ ఎనర్జీ గ్రేటర్ కాబట్టి మోర్ స్టేబుల్ కాబట్టి ఈ కన్ఫిగరేషన్నే మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? అలాగే మీరు ఒకసారి కాపర్ కూడా ట్రై చేయండి చూద్దాం.